మహారాజా మహారాజా, నాకు అడవికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి. మీకోసం వంటలు చేయడానికి ఏర్పాట్లు చేసుకోవాలి కదా. మొదటి రోజు నేను మీకోసం గుహల్లో పెరిగే అడవి రేగి పళ్ళతో పులావ్ వండుతాను. నేను ఇప్పుడే వస్తాను. లామా, నువ్వు నన్ను తెలివైన వన్నీ చేస్తానన్న మాట తప్పుతున్నావు. అదేమిటి? నేనెప్పుడు తప్పాను? నువ్వే తప్పుతున్నావు గుండప్ప. చూడు, అడవుల్లో బోల్డంత మంది ఋషుల గురుకులాలుంటాయి. వాటిల్లో అన్నిటికంటే ఏది మంచిదో అక్కడికే నిన్ను నేను పంపిస్తాను. తెలివైన వాడివి కావడానికి ఇది ఒక్కటే మార్గం, మరో మార్గం లేదు. వద్దమ్మా, అడవి కొద్దు, అడవి కొద్దు. ఏం పర్లేదు గుండప్ప, నువ్వు అడవిలోని గురుకులానికి వెళ్ళాలి అనుకుంటే ఏం పర్వాలేదు. రామా, నువ్వు విజయనగరంలో ఒక గురుకులాన్ని పెట్టించు. విజయనగరంలో గురుకులాన్ని పెట్టించాలంట. నేనెలా పెట్టిస్తాను? నువ్వు మహారాజుకి ముఖ్య సలహాదారివి. ఇప్పుడు అష్టదిగ్గజానివి కూడా అయిపోయావు. మహారాజుకు చెప్పి విజయనగరంలో ఒక గురుకులం పెట్టించు. కానీ అమ్మా, నగరంలో ఎక్కడైనా గురుకులాలుంటాయా? ఏ గురువు నగరంలో గురుకులం పెట్టడానికి సిద్ధంగా ఉంటారు చెప్పండి? సిద్ధంగా లేకుంటే వెంటనే సిద్ధం చేయించండి. మీరున్నది ఎందుకు? గుండప్ప మీ మిత్రుడు కదా, మీరు తన కోసం ఏమాత్రం చేయలేరా? అయ్యో, నేనెలా? సరేలే. గుండప్పలాగానే ఇంకా ఎంతో మంది పిల్లలు అడవి భయంతో చదువుకోలేకపోతున్నారేమో. ఒకవేళ నగరంలోనే గురుకులం పెట్టిస్తే పిల్లలందరూ చదువుకోగలుగుతారు. నేను ఏదో ఒకటి చెయ్యాలి. వద్దు గురుగారు, వద్దు. నేను మీ ప్రేసిషుడి కదా, దెబ్బ తగులుతుంది. వద్దు గురుగారు, వద్దు, 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 దెబ్బ తగులుతుంది. నేను బతికిపోయాను, నేను బతికిపోయాను. మణి, నేను బతికిపోయాను, బతికిపోయాను. రెండు దాడులు. సైతాన్ సింగ్ ఇంకా దివోదాస్ల రెండు దాడులు విఫలమైపోయాయి. ఏం పర్వాలేదు, ఈసారి నేను తప్పకుండా సఫలమవుతాను. వద్దు, వద్దు.